నెల్లూరు జిల్లా కావలి స్థానిక హ్యాండ్లూమ్ కళ్యాణ మండపం నందు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వాసవి సత్ర సముదాయం ప్రధాన కార్యదర్శి ఇండ్లూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. మన అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక ప్రేరణ, ఒక ఐక్యతకు ప్రతీక. చిరకాలంగా కలగంటున్న అందరూ వయసులు ఒకే వేదికపై అనే స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు మన తటవర్తి రమేష్ గారు. ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి కొత్త దిశగా చూపించారు. ఆయన నాయకత్వం అంటే నిస్వార్థ సేవ, ఆయన ఆలోచనలు అంటే అభివృద్ధి, ఆయన పిలుపు అంటే ఐక్యత. ఇలాంటి మహోన్నత నాయకత్వం మనకు లభించడం మనందరికీ అదృష్టం. మరొక్కసారి మన అధ్యక్షుడు తటవర్తి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగరంగా కోరుకుంటూ వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్షులు 99%, 95 నుంచి 99% పార్టీకి పనిచేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో తిరిగి నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, ఆ జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ ఆర్యవైశ్యులకు ఇబ్బంది పెడుతున్నారా, ఒక్కసారి నువ్వు రివ్యూ చేయాలి, నువ్వు ఓపెన్ చేసుకొని తిరగాలి అని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశానుసారం ఆయన ప్రతినిధిగా ఈరోజు సోమిశెట్టి వెంకటేశ్వర గారు మన కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు అదృష్టం ఏంటంటే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక వర్తఫుల్ క్యాండిడేట్, వైశ్యులకి నిరంతరం ఏదో చేయాలి నేను అనే తపన పడే వ్యక్తి ఇల్లూరు లక్ష్మయ్య గారు. ఇల్లూరు లక్ష్మయ్య గారు అంటే చాలా మంది తెలీదు. ఈరోజు ఆర్యవైశ్య జాతే దేవుళ్ళగా ముఖ్య వ్యక్తి టీసీ వెంకటేష్ గారు. ఆ కుటుంబం కొన్ని వేల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తా ఉన్నవాళ్ళు ఈరోజు కూడా. ఆయన ఆదాయము రోజుకి కోట్లలో ఉంటుంది. ఈరోజు కావలి నుంచి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, కర్నూలుకి వెళ్తే ఆ రోజు నైటు 8 అయింది. మీరు నైటు ఊరికి వెళ్ళడానికి లేదు, ఉండాలి కర్నూలులో అని మాకు సూట్ రూమ్స్ ఇచ్చి ఇంటికి పోయి ఆయన 10:45 ఫోన్ చేసి మళ్ళా కావలి నుంచి వచ్చారు, వాళ్ళు భోజనం చేశారా చేయలేదా అని అడగడం కూడా జరిగింది. ఆయన గర్వం లేకపోవడమే ఆయన ఎదుగుదల కారణం అనుకుంటామని. ఆయన టీసీ గారు నాకు పరిచయమైనప్పుడు మొదట ఆయన గురించి నాకు కొంచెం తెలియదు. ఈరోజు టీసీ గారు అంటే ఒక మనిషికి ఒక మందు, ఒక ప్యాకెట్ ఎక్కడ వ్యసనం అవుతుందో ఈరోజు టీసీ గారు నాకు వ్యసనం అయ్యాడు. టీసీ గారు నేను నెలలో ఆయన చూడకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఈరోజు నా పరిస్థితి అది. టీసీ గారు అంటే టీసీ గారి దగ్గర ఉన్న గొప్పతనం, అది ఈరోజు ఆర్యవైశ్య జాతిలో టీసీ గారు కొట్టడం ఒక అదృష్టం, చిన్న విషయం కాదది. ఆయన ఉన్న ఆశకి, ఆయన ఉన్న ఇదికి, ఆయన చేసే దాన ధర్మాలకి, ఆయన మనతో ఉండే విధానానికి అసలు చెప్పలేము. అసలు నా స్థాయి కాదు, మాట్లాడే స్థాయి కాదు. అటువంటి వ్యక్తి ఇంట్లో టీసీ గారు అంటే ఇల్లూరు లక్ష్మయ్య గారు అంటే టీసీ గారు. భరత్ గారు కూడా టీసీ గారిని ఒక తండ్రిగా ఎలా భావిస్తాడో రెండో వ్యక్తిగా లక్ష్మయ్య గారిని అలా భావిస్తాడు.
ఆ కుటుంబంలో. అందుకని వాళ్ళ ప్రతినిధిగా ఆర్యవైశ్య మహాసభకి లక్ష్మయ్య గారిని పెట్టడం జరిగింది. ఈ టర్మ్ అది రొటేట్ సిస్టమ్. ఇప్పుడు రాయలసీమకు వచ్చింది. రాయలసీమలో టీజీ గారి తరఫున లక్ష్మయ్య గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని నినామం చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రోజులు ఎలక్షన్స్ జరగవు, అందరూ కూడా ఒప్పుకుంటారు. ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయనే మహాసభ అధ్యక్షుడిగా 100 రోజులు మహాసభ అధ్యక్షుడు అవుతాడు. అది ఏప్రిల్ ప్రకటన జరుగుతారు. కావున ఆర్యవైశ్య భవన్ లేకపోతే కృష్ణారెడ్డి గారు మేము అడిగాం, ఏమంటే ఎక్కడ గవర్నమెంట్ అంటున్నామండి, మేము ఆర్యవైశ్య భవన్ కట్టుకుంటామంటే ఓసీలకి ఆ విధంగా ప్రయోజనం లేదు, ఇవ్వడానికి లేదు అని చెప్పడం జరిగింది. నేను వాస్తవంగా కాకపోతే ప్రయోజనం లేదని చెప్పాడు. లేదని చెప్పినప్పుడు ఈ రోజు కాలంలో అన్ని కమ్యూనిటీలకి భవన్లు ఉన్నాయి, ఆర్యవైశ్య భవన్ లేదు. ఎక్కడ కూడా ఏ దేవాలయం కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, ఎక్కడెక్కడ కావచ్చు, ఫస్ట్ ఆర్యవైశ్య భవన్ ఉంటుంది, తర్వాత ఇతర కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ కాలంలో ఎందుకు లేదు నాకు తెలియదు. నా స్థాయి కూడా కాదు, నేను మాట్లాడే స్థాయి కాదు, నేను అంత పెద్ద వ్యక్తి కాదు, అంత పెద్ద కుటుంబం కూడా కాదు. ఈరోజు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి కర్ణాటక గురవయ్య గారి కుమారుడు కర్ణాటక శివాకి 1 ఎకరా ల్యాండ్ ఉంటే, ఆ ఎకరా ల్యాండ్ రకరకాల డిస్ట్రిక్ట్లో ఉంటే రకరకాల డిస్ట్రిక్ట్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో శివగారు కూడా స్టేజ్ మీద రావాలి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే కృష్ణారెడ్డి గారు దృష్టికి తీసుకోవడం జరిగిందండి. కృష్ణారెడ్డి గారు చెప్పారు, నీకు నేను సాయం చేయలేదు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి నీకు నేను ఈ దీంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా నీకు సరిచేసి ఆ స్థలాన్ని మీ ఆర్యవైశ్య భవన్ కట్టుకునే దానికి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ మాట మేరకు రెవెన్యూలో ప్రాబ్లమ్స్ కావండి, బయట వ్యక్తుల నుంచి ఉన్న ఇబ్బందులు కానివ్వండి, అన్నింటినీ కూడా తొలగించి ఈరోజు మనకు ఆ సైట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా దానికి మట్టి ఫిల్లింగ్ చేస్తా ఉన్నాం. మట్టి ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. 70% మట్టి ఫిల్లింగ్ అయిపోయింది. ఈ 30% ఇంకా 2-3 రోజులు అది కూడా అయిపోతా ఉంది. ఈ రోజు మన రాష్ట్ర నాయకులు సోమిశెట్టి గారు, లక్ష్మయ్య గారు ఆ సైట్ విజిట్ చేయడం కూడా జరిగింది. ఆ సైట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది సైట్. అటు నేషనల్ హైవే కానీ ఇటు టౌన్ లో కానీ కనెక్టివిటీ చాలా బాగుంది. రాబోయే కాలంలో కావాలి అద్భుతమైన ఇండస్ట్రీ అనుభవం ఉంది. ఒక బిజినెస్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, నవోదయ పోర్టు కావచ్చు, ఇట్లా రకరకాల తెలుగుదేశం ప్రభుత్వంలో అటు కూటమి ప్రభుత్వంలో భయంకరమైన డెవలప్మెంట్ వస్తా ఉంది. తప్పని చేస్తున్నా, నేనేమైనా ఆవేశపడినా దయచేసి నన్ను అందరికీ క్షమించాలని కోరుకుంటాను. 2 చేతులకి దండం పెడతా ఉన్నా. నేనేమైనా తప్పని చేస్తున్నా క్షమించండి అన్నమాట. ఇక 6 నెలలు ఉంది. ఈ 6 నెలలు కూడా నిరంతరం మేము ఆర్యవైశ్య అధ్యక్షులైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా 1,75 లక్షల రూపాయలు అయింది. రోజుకి ఆర్యవైశ్య తరఫున పెట్టేటప్పుడు ప్రమాణ స్వీకారంతో సహా మా కాడు ఉన్నాయో లేవో ఎవరో నేను తీసుకుంటున్నామో నేను ఒకటే చెప్పాను. ఆర్యవైశ్య అధ్యక్షులైన రోజు ఈ రోజు వరకు నేను 2 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. 80 మంది కమిటీ మెంబర్లు ఉన్నారు. మా సోదరులు నాకు అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి 2 చేతులు దండం పెడతా ఉన్నాను. వాళ్ళకి ఎక్కడ నేను డబ్బులు తీసుకోలేదు. కానీ వాళ్ళ డబ్బులు నాకు ఇవ్వకపోయినా కూడా నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే కేవలం మా సంఘం, మా కమిటీ మెంబర్లు. నేను కోపం వచ్చినప్పుడు ఎన్నో వాళ్ళని అంటా ఉంటాం, వాళ్ళు మమ్మల్ని అంటా ఉంటాం. కుటుంబ సభ్యులాగా కలిసిపోయాం చేసేటప్పుడు వరకు. ఈరోజు మీటింగ్ పెట్టడానికి కూడా మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. సోమిశెట్టి గారు కానివ్వండి, లక్ష్మయ్య గారు కానివ్వండి, ఎవరు కూడా ఈ కావలి నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యకి భరోసా కల్పించాలి. మీరు ఆర్యవైశ్యులకి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు అండగా ఉండాలని, మాకు భరోసా ఇవ్వాలని, మీరు ఆ భరోసా కల్పించాలి. మీరు మాకు చెప్పాలి. ఈ మైక్ని మేము జనాలకు పంపిస్తాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్తే మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నా చేయాలని ఆశిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఏదైనా ఉంటే చేసుకుంటాం. మనం ఇక్కడ ఈగోలు అవసరం లేదు. ఎలక్షన్ మాత్రం పార్టీలు అవసరం, ఎలక్షన్ అయిపోయిన పార్టీలు అవసరం లేదు. ఈ వైసీపీ బీజేపీ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం కాదు. ఈరోజు
మనకి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించుంటారు, ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఈర్ష్యా దేశాలతో ఎక్కడ కూడా ఎవరు కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఏం లేవు, వ్యాక్సినేషన్ చేసిన కూడా ఏం లేదు. అందుకని ఈ విషయంలో ఈరోజు గగనత్య మండలం, భోగోలు మండలం, అన్ని మండలాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎంతో దూరం నుంచి మీటింగ్ చేసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సోమశేఖరన్న భరోసా ఇవ్వాలి, లక్ష్మణ భరోసా ఇవ్వాలి అని కోరుకుంటాం. జై వాసవి, జై జై వాసవి. పెట్టినటువంటి యొక్క సమావేశానికి ముందు మనం కూడా అన్ని విధాలు ఎదుర్కోవాలి, ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఉదయం ఈరోజు మేము కందుకూరు, ఈరోజు ఇప్పుడు సాయంత్రం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా మంది చెప్పారు, ప్రతి ఒక్కరి కోరిక ఒకటే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రతి కులం సంఘం ఉంది. కులం పేరు చెప్తూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. కానీ మనం మాత్రం కులం పేరు చెప్పుకొని మనం ఏం ముందుకు పోవడం లేదు. ఎందుకంటే మన భయం, మన కులం తక్కువది కాదు. 6వ వయసులో పుట్టిందంటే నా అదృష్టం. మన కులమే ఒక అదృష్టం. మన దేవత ఆరాధన మా అమ్మవారు. మరి ఇంత అదృష్టవంతులని మనం ఈరోజు ఏది కూడా ముందుకు పోకుండే పరిస్థితి కావస్తా ఉంది. మొట్టమొదటిగా వేదిక పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం, రాష్ట్రమంతా 6వ వయసు మహాసభ ఎన్నికలు వస్తున్నాయి. 6వ వయసు ఒక ప్రతినిధి కావాలి. 6వ వయసు ఒక ప్రతినిధి ఉంటే ఆ ప్రతినిధి సక్రమంగా మంచి వ్యక్తి అయితే మనకు అన్ని న్యాయం జరుగుతాయి అనే ఉద్దేశంతో మేమంతా ఆలోచించి, ఈసారి రాయలసీమకు వచ్చింది కాబట్టి టీజీ వెంకటేశ్వర మేమందరూ ఆలోచించి దీనికి సరైన వ్యక్తి, అన్నిటికీ అనుభవం వ్యక్తి, కింది స్థాయి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని సంస్థలకు ఆయనకు అన్నింటిలో అనుభవం ఉంది, అన్నింటిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఈ యొక్క 6వ వయసు మహాసభకు అధ్యక్షుడిగా చేస్తే 100% డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన పేరును మేము ప్రతిపాదించి రాష్ట్రమంతా తిరుగుతున్నాం. మొత్తం టోటల్గా మార్చి 29వ తారీఖు ఎన్నిక ఉంది. డేట్ ఫిక్స్ చేశారు. ఈ 29 లోపల అన్ని జిల్లాలు కంప్లీట్ చేస్తాను. లక్ష్మీని పిలుచుకొని నేను కూడా బయలుదేరుతున్నాను. నేనెందుకు పోతున్నట్టే లక్ష్మీని ఒక పక్క గెలిపియాలి, 6వ వయసులో సమైక్యత చేయాలి. 6వ వయసులో చేయాలి. ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతుందో వీళ్ళందరినీ కాపాడుకునేకి, వీళ్ళందరూ ఏ విధంగా ఇబ్బంది పడి వాళ్ళ ఇబ్బందులు తీర్చాలి, వాళ్ళకు ఒక అండదండ కావాలి, వాళ్ళకి నేనున్నాను, మీకు అభయం ఇస్తున్నా అని చెప్పడానికి రాష్ట్రం తిరుగుతున్నాను నేను. ఎందుకంటే రాష్ట్రంలో కొంతమంది అడిగారు, ఇప్పుడు మహిళలకు రక్షణ అనేది మహిళలు కూడా గట్టి కావాలి. ఈరోజు మహిళలు కూడా తక్కువ లేదు, బాగా కష్టపడి పనిచేస్తున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, చదువులో ఎలా బ్రహ్మాండంగా మగవాళ్ళకి ధీటుగా ఎలా ఉద్యోగాలు చేసి సంపాదించడం జరుగుతుంది. ఇలా మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. అదే మన ధైర్యం. కానీ మన ధైర్యం ముందుకు చెప్పుకోలేక మనం భయపడి ఇంట్లో కూర్చున్నాం. కేవల వ్యాపకం మీద మాత్రమే ఆధారపడ్డాం. నేనేమంటానంటే ఈ మాసభ ఎన్నికలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మాసభ ఎన్నికల్లో మన యొక్క వ్యక్తి ఛాలెంజ్గా తీసుకొని మన కులం కూడా పైకి మంచి వ్యక్తులు ఎన్నుకున్నప్పుడు ఆ సక్రమంగా మహాసభ బిల్డింగ్ కూడా ఇలా పూర్తి చేయాలంటే గతంలో ఉన్నటువంటి రౌడీలు, ఆ రౌడీ చేతకాక ఉన్న బిల్డింగ్ను పడగొట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ జరగకూడదు. ఇప్పుడు బిల్డింగ్ పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా మన వ్యక్తులు పోతే నిద్రించనీక, భోజనం తిన్నీక, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి మంచి వ్యక్తి లక్ష్మయ్య. ఆ లక్ష్మయ్యకి సరిపోతుందని చెప్పి మేము పెట్టడం జరిగింది. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు మన కమ్యూనికి వచ్చారు పోయిన 10 రోజుల కిందట.
రాష్ట్రమంతా సోదరులు, వైశ్య సోదరులు గతంలో 95% తెలుగుదేశం పార్టీ ఓటు వేయలేదు. కూటమి ప్రభుత్వానికి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మనం గెలుపులో తెలుగుదేశం పార్టీ కూటమికి ఒక బొత్తుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉంటాను. ఎందుకంటే నేను ఒకటి తిట్టడానికి కాదు, ఒకరిని ఇలా దూషించని కాదు. ఇలా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పక్క జిల్లా మీ యొక్క ఇక్కడనే పక్కన ఒంగోలు చూశారు. గుట్ట ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మా పార్టీ వ్యక్తి కాదు. అరే భయ్, మీరు అనవసరంగా రౌడిజం పోతున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ మన పడిపోతే వాళ్ళు వచ్చి మన తంతి లోపలేస్తే ఎవరో దిక్కు, మనం ఎందుకు గలాటలు చేయాలి, కచ్చ సాధింపు వద్దని చెప్పేసి హితబోధ చేశాడు వాళ్ళ నీడలకు. వాడు ఏమంటాడు, వాడి కులం పేరు నేను చెప్పనుగా, వయసుని పట్టుకొని ఒరే గొప్పడా నీవు మా హితబోధ చెప్తావా అని చెప్పేసి వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. వెంటనే ఫోన్ వచ్చింది టీవీలలో. ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.